హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వరద పోటెత్తింది. దీంతో ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789 అడుగుల వరకు చేరింది. జలాశయానికి గంట గంటకు వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 1500 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా అధికారులు 4 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 1352 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1763.15 అడుగులకు చేరింది. ఈ జలాశయానికి 5000 క్యూసెక్ల వరద వస్తుండగా అధికారులు 2 గేట్లు 4 అడుగుల మేర, మరో గేటు 1 అడుగు మేర ఎత్తి మొత్తం 3600 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో అధికారులు గేట్లను మరింతగా తెరిచి నీటి విడుదలను పెంచనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి 2400 క్యూసెక్లు, హిమాయత్ సాగర్ నుంచి 5600 క్యూసెక్ల నీటిని ఒకేసారి వదిలే అవకాశం ఉందని సమాచారం. ఈ నీరు మూసీ నదిలోకి చేరడంతో మరోసారి మూసీ ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. జలాశయాలు నిండిపోవడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారికి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు. రావు అన్నకి